హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ రంబోలా. ఇవాళ ఒక ఫుడ్ ప్రోడక్ట్ రివ్యూ తోటి మీ ముందుకు వచ్చాను. సో రివ్యూలోకి వెళ్ళే ముందు డిస్క్లైమర్ ఏంటంటే, నేను ఏ కంపెనీని బ్రాండ్ని ఎండోర్స్ చేయట్లేదు. అండ్ నేను ఫ్రోజన్ ఫుడ్ కానీ ఇది కానీ వేరే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తినడానికి కానీ లేకపోతే అదంతా పర్సనల్ చాయిస్, నేను ఏం ఎంకరేజ్ చేయట్లేదు. జస్ట్ మార్కెట్లో ఇలాంటి ఒక ఐటమ్ అవైలబుల్ ఉంది అండ్ దీన్ని టేస్ట్ చేస్తే రివ్యూ ఇది ఎలా ఉంటుంది, దీని టేస్ట్ అది చెప్పడం కోసమే ఈ వీడియో. సో మీరు thumbnail లో చూసినట్లయితే జస్ట్ ఇండియన్స్కి మనకి ఇడ్లీ అనేది ఎంత ఫేవరెట్ అని మీకు తెలుసు, సౌత్ ఇండియన్స్ ఎస్పెషల్లీ. సో నేను కూడా ఇండియాలో చాలా తక్కువ నేను చూశాను. బయట అబ్రాడ్లో ఎవరన్నా ఉండుంటే కనుక స్టూడెంట్స్ కానీ ఫ్యామిలీస్ లేకపోతే ఏదైనా ఇట్లాంటి ఇడ్లీ తినాలనిపించినప్పుడు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఫ్రోజన్ ఇడ్లీ ఎలా ఉంటుంది, ఇడ్లీ కూడా ఫ్రోజన్ దొరుకుతుంది, దీని గురించి చూపించాలనేది మాత్రమే ఈ వీడియో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఫ్రోజన్ ఇడ్లీ ఈ కంపెనీ అయితే ఇలా ఇస్తుంది ప్యాకెట్. ఇడ్లీ విత్ చట్నీ అండ్ సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి, దీని టేస్ట్ ఎలా ఉందని చూసి చెప్తాను. అండ్ మీరు చూసినట్లయితే వెనకాల న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్లో క్యాలరీస్ తర్వాత అన్నీ ఇచ్చారు డీటెయిల్స్. ఒక్కసారి ఫ్రోజన్ కాబట్టి ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాం మనం. ఇంగ్రీడియంట్స్ ఇడ్లీ, బ్లాక్ గ్రామ్, వాటర్ ఇదంతా ఉంది, కానీ ఎక్కడ ప్రిజర్వేటివ్స్ కానీ అది కానీ నాకేం కనపడలేదు. సో ఇది తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, రిమూవ్ ద ప్రోడక్ట్ అని చెప్పి, తర్వాత ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎలర్జెన్స్ అవి కూడా ఇచ్చారు. సో జస్ట్ దీన్ని ఒకసారి ఓపెన్ చేసి ఫ్రోజన్ ఇడ్లీ ఎలా ఉంటుంది, లోపల ఏమేమి ఉన్నాయి ఇదంతా మనం చూద్దాము. ఓకే గైస్, ఇలా బాక్స్ ఓపెన్ చేస్తే మీకు దీంట్లో 1 2 3 4 8 ఇడ్లీస్ ఉన్నవి. అండ్ 8 ఇడ్లీస్తో పాటు ఇలా చట్నీ కూడా ఫ్రోజన్ అయి ఉంది. నెక్స్ట్ సాంబార్ కూడా ఇచ్చారు. సో ఇవన్నమాట బాక్స్లో ఉన్న కంటెంట్స్, ఇడ్లీ, చట్నీ అండ్ సాంబార్. సో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వాళ్ళు చెప్పారనమాట, అది మనం చేసి చూద్దాము. జస్ట్ ఏంటంటే ఇడ్లీ తీసి దాని మీద వాటర్ స్ప్రింకిల్ చేసి బోత్ సైడ్స్ మైక్రోవేవ్లో, మీ మైక్రోవేవ్ కెపాసిటీని బట్టి అంటే ఎన్ని వాటేజ్ అని బట్టి 2 to 4 minutes ఉంటే సరిపోతుందంట. అండ్ చట్నీ వచ్చేసి మీరు హాట్ వాటర్లో డిజాల్వ్ చేసుకుంటే ఈ చట్నీ అయిపోతుంది. అండ్ సాంబార్ మీరు కనుక ఫ్రోజన్ ఉంటుంది, మీరు కనుక బయట పెడితే కనుక కొంచెం నార్మల్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. సో అదనమాట. ఇడ్లీ మనం తీసేసి మైక్రోవేవ్లో పెట్టి చూద్దాము, ఒక 2 minutes ఎలా ఉంటుందో చూద్దాము. సో గైస్, ఇలా ఇడ్లీ బయటికి తీసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొంచెం వాటర్ మైక్రో ఫాయిల్ తోటి ర్యాప్ చేసి పెట్టమంటున్నారు, కానీ జస్ట్ ఇలా కూడా చేయొచ్చు. కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి బోత్ సైడ్స్. ఇప్పుడు చూసారు కదా ఇడ్లీ అంత స్ట్రాంగ్గా ఉందో, నేను ఇట్లా ప్రెస్ చేస్తున్నా కూడా మీకు తెలుస్తుందో లేదో, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు ఇడ్లీని తీసుకెళ్ళి మనం మైక్రోవేవ్లో పెడదాము ఫర్ 2 minutes. సో నేను నియర్లీ 3 minutes లాగా పెట్టాను. సో 3 minutes తర్వాత ఇడ్లీ ఎలా వస్తుందనేది చూద్దాము. సో 3 minutes అనేవి అయిపోయినవి. ఇప్పుడు ఇడ్లీ ఎలా వచ్చినాయి అనేది తీసి చూద్దాము. తీసాను. నెక్స్ట్ మైక్రోవేవ్ క్లోజ్ చేద్దాం డోర్. మీరు చూస్తున్నారు కదా మైక్రోవేవ్ నుంచి తీసిన ఇడ్లీ. ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్ ఉన్నాయో, ఇందాక మీరు చూసుంటారు కదా. సో ఇది ఇప్పుడు చాలా వేడిగా ఉన్నవి. అండ్ సేమ్ లైక్ మన ఇంట్లో ఇడ్లీస్ లానే ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి. ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందో లేదో, బట్ చాలా బాగుందన్నమాట, సాఫ్ట్గా ఉంది. ఇది యాక్చువల్లీ మీరు బయట ఉన్నప్పుడు ఇలాంటి ఇండియాలో కూడా దొరుకుతున్నాయి ఇవి ఈ మధ్య. టైం లేదు టిఫిన్ చేసుకోవడానికి, త్వరగా ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోవాలి అన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అందుకని మీకు చూపిస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ దీంతోపాటు పికిల్ వచ్చింది, చట్నీ వచ్చింది కదా, చట్నీ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సో ఇది వాళ్ళు ఇచ్చిన చట్నీ ప్యాకెట్, ఇది సాంబార్ ప్యాకెట్. సో సాంబార్ ఆల్రెడీ లిక్విడ్గానే ఉంది, డైరెక్ట్గా మీరు తీసి తినేయచ్చు. నెక్స్ట్ చట్నీ ఎలా చేయాలంటే అని చూపించడానికి చూపిస్తున్నాను అనమాట. మీరు హాట్ వాటర్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని కొంచెం, అంటే దానికి ఎంత డిజాల్వ్ చేసుకుంటున్నారు, ఎంత సరిపోతుంది అనుకుంటే అంత హాట్ వాటర్ తీసుకోండి. ఈ చట్నీ వచ్చేసి ఫ్రోజన్ బ్రిక్ లాగా ఉంటుంది కదా, సో
అది తీసి అందులో వేస్తే కాసేపటికి అది డిజాల్వ్ అవుతుంది. దాన్ని మీరు ఇంకా మిక్స్ చేస్తే కనుక సేమ్ యాజ్ ఇట్ చట్నీ లాగా వస్తుంది అనమాట. సో ఇలా మీరు వాటర్ చూసుకొని వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసినట్టు ఉన్నాను, బట్ మీరు కనుక ఇలా చూసి డిజాల్వ్ చేసుకుంటే నీట్గా పికిల్ కూడా రెడీ చట్నీ కూడా రెడీ అయిపోతుంది. మీకు మీరు చూస్తున్నారు కదా, ఇట్లా డిజాల్వ్ అయిపోతుంది. చూడండి, ఇంకా చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. కాసేపు ఇంకా అట్లా పక్కన పెట్టండి, ఒక 10 minutes అలాగా. మీకు ఒక 10 minutesలో ఇడ్లీ విత్ చట్నీ రెడీ అయిపోయినట్లే. సో ఇది ఈరోజు వీడియో. జస్ట్ నేను లైట్గా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందని. ఇంట్లో చేసుకునే టేస్ట్ అయితే లేదు, కానీ డీసెంట్గా ఉంది. ఎవరికైనా మీకు యూస్ఫుల్ అయితే కనుక యూ కెన్ ట్రై ఇట్. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ప్లీజ్ ఇంక్రీజ్ ద సబ్స్క్రైబర్ కౌంట్. థ్యాంక్ యూ.